ఈ ఈ వందల మంది అభాగ్యులు, అనాథలకు సేవ ఎలా జరుగుతుందంటే ఎవ్రీడే ఉదయము 4 గంటలకు లేపాలి. 4:00 లేపి వాళ్ళకు బ్రష్‌లు ఉండయి. పండ్ల పొడి చేతిలో ఏసేసి పండ్లు తోమిపియాలి. బ్రష్‌లు అయితే గుర్తుపట్టం కదండీ. సో, తోమిపిచ్చేసేసి స్నానాలు చేపిస్తారు. స్నానాలు చేపించినాక కిందికెళ్తారు. భోజనాలు రెడీ అయిపోతాయి అక్కడ. అక్కడ భోజనాలు పెట్టేసేసి మళ్ళీ పైకి పంపిస్తారు మా వాళ్ళు. పైకి పంపించిన తర్వాత డాక్టర్స్ వస్తారు. ఇలా బీపీ అన్నీ చెక్ చేస్తారు. టాబ్లెట్లు ఎయాలి. మళ్ళీ సేవింగ్ చేసేవాళ్ళు సేవింగ్ చేస్తుంటారు. గోర్లు తీసేవాళ్ళు గోర్లు తీస్తారు. ఎందుకంటే గోర్లు పెరిగినాయి అనుకోని గిక్కుంటారు. ఒకరొకరు కొట్టుకుంటారు. సో, అది అయిపోయిన తర్వాత ఇక్కడ పండ్లు ఇవ్వడము, ఫ్రూట్స్ ఇవ్వడము, కింద హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవరైనా అన్నం తినకుండా తీసుకెళ్ళి ఈ సేవా కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు జరుగుతుంది. సో, అక్కడి నుంచి మళ్ళీ ఈవినింగ్ ఒక 1 అవర్ వాకింగ్ ఉంటుంది. 5:00 మళ్ళీ ఏమవుతుంది మనకు భోజనాలు పెడతాం. భోజనాలు పెట్టిన తర్వాత పైకి తీసుకొస్తాం మళ్ళీ. పైకి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకు సాపలేసి, చెద్దర్లు ఇచ్చి చేసే వరకు 9 అవుతుంది మాకు. అందరికీ కూర్చోబెట్టి మళ్ళీ నైట్ డ్యూటీ వాళ్ళు మళ్ళీ వస్తారు. 24/7 లేదంటే అరవడము, లైట్లు వలగొట్టడం, ఫ్యాన్లు పెట్టి గుంజడము, ఒకరొకరు కొట్టుకోవడము, మెడిసిన్స్ కానీ కంట్రోల్లో ఉన్నాడు చూశారు కదా. కానీ భగవంతుడు ఎర్రగడ్డ హాస్పిటల్లో గొలుసులేసి కట్టేస్తారు కానీ మీరు చూశారు కదా మా గొలుసులు అట్లాంటివి మేము అంతా హార్ట్ఫుల్గా చేస్తాము.